హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. నేను అన్ఎక్స్పెక్టెడ్గా 18th అక్టోబర్న కాణిపాకం వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ కలిసి వెళ్తుంటే నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి వెళ్ళానండి. యాక్చువల్గా తిరుపతి వెళ్తున్నారు. సో తిరుపతి అని ఓడు నాకు తెలియగానే ఎవరు అంటే మనకి తెలిసిన వాళ్ళు వెళ్తున్నారంటే ఆటోమేటిక్గా జాయిన్ అయిపోవాలనిపిస్తుంది. సో నేను కూడా కలిసి వెళ్తున్నానండి. ఫస్ట్ అయితే కాణిపాకం వెళ్ళి వినాయకుని దర్శనం అయితే చేసుకున్నాము. ఆఫీస్ వాళ్ళ వెహికలే కాబట్టి క్యాబ్లో ఉన్న 5 మెంబర్స్ ప్లస్ నేను ఒకదాన్ని, టోటల్గా 6 మెంబర్స్ అనమాట. ఇట్లా రోడ్ జర్నీ చేస్తూ వెళ్తున్నామండి. సో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాయి జరుగుతాయి, అనుకున్నాయి త్వరగా జరుగుతాయో తెలియదు. నేనైతే కాణిపాకం వెళ్ళడం ఇది ఫస్ట్ టైం అనమాట. కాణిపాకం ఎక్కడుంది ఏంటి అనేది నేను కొన్ని డీటెయిల్స్ చెప్తానండి. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనమాట. ఇక్కడ స్వయంభూగా వినాయకుడు వెలిసారనమాట. అయితే దీనికి ఒక చిన్న కథ ఉంది. ఆ టెంపుల్ ముందు ఆ స్టోరీని పెట్టారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ ఊర్లో 3 బ్రదర్స్ ఉంటారంట. ఒకళ్ళు మూగ, చెవిటి, గుడ్డి. అయితే వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. చేసుకుంటూ ఉన్న టైంలో ఆ పొలంలోకి వాటర్ అలా తోడుతూ ఉంటే ఒకసారి ఏమైందంటే కంప్లీట్గా వాటర్ అంతా ఇంకిపోయిందండి. సో వాటర్ లేవు కదా అని చెప్పేసి తవ్వుతూ ఉంటే ఆ మట్టి తవ్వే ప్లేస్లో ఒక రాయిలాగా సౌండ్ వినిపించిందంట. ఆ రాయి సౌండ్ ఏంటి అని చెప్పి చూస్తే లోపల వాటర్ పైకి వస్తూ వాటర్తో పాటు మొత్తం బ్లడ్ వస్తుందంట. మొత్తం బ్లడ్ రావడం వల్ల వాళ్ళకి ఉన్న శాపం తొలగిపోయి ఆ చెవిటి, మోగ, గుడ్డి వాళ్ళకి పూర్తిగా నయమైపోయి నార్మల్ మనుషులు అయిపోయారంటండి. ఈ విచిత్రం చూసి ఊళ్ళో ఉన్నటువంటి జనాలందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టారంట. ఈ కొట్టిన కొబ్బరికాయలు దగ్గర దగ్గర 1 ఎకరము నర్ర వరకు కూడా కొబ్బరి నీళ్ళంది పారిందంట. అందుకే దాన్ని కాణిపాకం అని పేరు వచ్చిందండి. కాణిపరకం అనే పేరులోంచి కాణిపాకం వచ్చిందంట. ఈ విధంగా స్వామివారు స్వయంభూగా అక్కడ బావిలో వెలిశారు అని. అంటే స్వామిని బయటికి తీద్దామని ట్రై చేస్తుంటే స్వామి వాటర్తో పాటు పైకి తేలుతూ వచ్చేసారంటండి. సో ఆ విధంగా వెలిసారంట. ఇప్పటికీ కాణిపాకంలో ఉన్న వినాయకుడు బావిలోనే ఉంటారంట. దాని పక్కన చిన్న బావిలో ఎలుక విగ్రహం ఉంటుందంట. ఈ విధంగా స్వామివారు వెలిసారంట. ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దంలో చోళరాజులు మొదట కుళుత్తులు ప్రారంభించారంటండి. తర్వాత 1336లో దీన్ని చక్రవర్తులు, విజయనగర చక్రవర్తులు అభివృద్ధి చేశారంటండి. ఇక్కడ వినాయకుడు ఉత్సవాలు జరుగుతాయి కదా, నవరాత్రులు. ఆ టైంలో 21 రోజులు బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారంట. ప్రతిసారి కూడా ఈ స్వామి పెరుగుతూ ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అంటే 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వెండి కవచాలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు సరిపోవట్లేదంట. ఇదే మెయిన్, దీన్ని వేస్ట్ చేసుకుని స్వామివారు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఈ వాటర్లో లోతుకే ఉంటారంట, కానీ దాని మొదలు ఎక్కడ అనేది ఇప్పటికి కూడా తవ్వినా తెలుసుకోలేకపోయారంటండి. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే, ఎవరైతే సత్య ప్రమాణాలు అంటే అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారని ప్రూవ్ చేయడం కోసం కాణిపాకం వినాయకుడు స్వామి దగ్గరికి తీసుకొచ్చి నిజం అబద్ధం చెప్తున్నానది అక్కడ చెప్పమంటారంట. అబద్ధం చెప్పేవాళ్ళు ధైర్యంగా అక్కడ రారంటండి. ఈ సిస్టమ్ అనేది బ్రిటిష్ కాలంలో ఒక కోర్టు లాగా దీన్ని అప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళంట. సో ఇంత విశిష్టమైనటువంటి కాణిపాక వినాయకుడు స్వామి స్వయంభూగా వెలిసారు కదా. సో అలాంటి స్వామిని మొదటిసారిగా మేము ఇప్పుడైతే దర్శనం చేసుకుంటున్నాం. ఈ టెంపుల్కి రావడానికి స్టార్టింగ్ కాణిపాకం రావడం అయితే వచ్చేసామండి. బట్ అక్కడి నుంచి ఏ బోర్డు చూసినా నియరర్ టు 15 కిలోమీటర్స్ అని బోర్డు ఉందండి. వెళ్ళే రూట్లో బ్రిడ్జి ఒకటి క్రాష్ అయిపోయినట్టుంది, అందుకని వేరే రూట్లో వెళ్ళాం. దగ్గర దగ్గర 1.5 అవర్ వేస్ట్ అయిపోయిందనమాట. సో టెంపుల్ లోపలికి ఏంటంటే కొంతవరకు మాత్రమే మొబైల్స్ అలౌ చేస్తారు. స్లిప్పర్స్ అనేది వెహికల్స్ తీసుకొస్తే దాంట్లో వదిలేసుకోండి, లేదు లోపల వరకు తీసుకొస్తారంటే లోపల ఇట్లా రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అక్కడ స్లిప్పర్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట. మనం 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. మీరు మొబైల్స్ అక్కడ వరకు క్యారీ చేసుకోవచ్చు. అక్కడ మొబైల్ కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడ డిపాజిట్ చేస్తే 10 రూపీస్ తీసుకుంటారనమాట. సో నేను లోపల వాళ్ళకి తీసుకొచ్చేసాను. మా హస్బెండ్ వాళ్ళు, కొలీగ్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కారులోనే
పెట్టేశారు. మా హస్బెండ్ ఏంటంటే షార్ట్ వేసుకుని వచ్చారు. షార్ట్స్ మాత్రం నాట్ అలౌడ్ అండి. సో దాని మీద పంచి కట్టేసుకుని లోపలికి వచ్చారనమాట. సో ఎవరన్నా ఇట్లా షార్ట్స్ వేసుకుని ఉండాలంటే మోస్ట్లీ ఆంధ్రాలో టెంపుల్స్లో ఎవరు కూడా షార్ట్స్ని అలో చేయట్లేదనమాట. రీసెంట్గా నేను తిరుపతిలో చూశాను, పైన టాపును కింద జీన్ వేసుకుని లేడీస్ వచ్చేస్తే చున్నీ వేసుకోలేదని చెప్పి ఆ అమ్మాయి లైన్ నుంచి బయటికి పంపించేశారండి. సో తిరుపతి టెంపుల్కి వెళ్ళేటప్పుడు చక్కగా శారీ కట్టుకోండి, లేకపోతే పెళ్ళవని పిల్లలు హాఫ్ శారీ వేసుకుని వెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇంకా జెంట్స్కి అంటారా పంచి కట్టుకోవాలి కదా, వాళ్ళకి అది ఉంది కదా డ్రెస్ కోడ్ అనేది. సో ఆ విధంగా టెంపుల్స్కి వచ్చేటప్పుడు ట్రెడిషనల్ వేర్లో ఉంటే కనుక ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 12 o'clock వరకే దర్శనం ఉంటుంది, నెక్స్ట్ ఈవినింగ్ మాత్రమే, ఆ తర్వాత లేదంట, క్లోజ్ అంటండి టెంపుల్. నేను ఇక్కడ ఏంటంటే మొబైల్స్, నా దగ్గర ఒక మొబైలే ఉంది, అందరూ కూడా కారులోనే పెట్టేశారనమాట లాక్ వేసి. నేను ఇక్కడ మొబైల్ను డిపాజిట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. మేమైతే దర్శనం చేయడానికి ఫ్రీ దర్శనం ఉంది, 150 రూపీస్ దర్శనం కూడా ఉందండి, 100 రూపీస్ దర్శనం కూడా ఉంది టికెట్స్. మేము త్వరగా అయిపోవాలి, మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలి, లేట్ అవుతుంది కదా అని చెప్పేసి 150 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము. తీసుకుని మేమందరం కూడా దర్శనం అయితే చేసుకున్నాం. పెద్దగా టైం అయితే ఏం పట్టలేదండి, స్పెషల్ డేస్ ఏం కాదు కాబట్టి తొందరగానే దర్శనం అయితే అయిపోయిందండి. స్వామివారి దర్శనం ఇలా ఈ విధంగా ఉన్నారనమాట. మనశ్శాంతికి ఒక 2 minutes చూడగలిగే ఛాన్స్ ఇచ్చారు. బ్రహ్మోత్సవాల టైంలో ఈ విధంగా చేస్తారంట. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము చాలా త్వరగానే అయిపోయిందండి, పెద్దగా రష్ ఏం లేదు. మంచిగా ప్రతిరోజు కూడా అన్నదానం అనేది జరుగుతుందండి ఈ టెంపుల్లో. సో ఈ విధంగా అన్నదానం జరుగుతుంది కాబట్టి తినడానికంటే మేము వెళ్తున్నాం అనమాట. తిరుపతిలో ఏ టైప్ ఆఫ్ టేస్ట్ ఉందో అలాంటి టేస్ట్ చాలా బాగుందండి నిజంగా. మేము ఇప్పుడు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాం కదా, జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాం. స్టార్టింగ్లో ఇమేజ్ పెట్టాను చూసారా, ఆ ఇమేజ్ ములుబాగల దోశ అనమాట. అది చాలా స్పెషల్ అండ్ చాలా టేస్టీగా ఉందన్నమాట. ఆ దోశ తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ లంచ్ టైం వచ్చేసి దగ్గర 2 o'clock అట్లా అయింది. మంచి ఆకలితో ఉన్నాం అనమాట. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బ్యాచ్ల వైజ్గా, అంటే అక్కడ ఆపోజిట్లో ఒక 2-3 లైన్స్ మాత్రమే టేబుల్స్ వేశారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. మమ్మల్ని పిలిచేంతవరకు కూడా బయట కాసేపు వెయిట్ చేస్తున్నాము. ఒక్కొక్కళ్ళు తిని రావడానికి ఒక 10 to 15 minutes టైం పడుతుంది కదా. సో అప్పటి వరకు ఇట్లా లైన్స్లో వెయిట్ చేస్తున్నామండి. మా వంతు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తున్నాము. సో మొత్తానికైతే ఒక 5 minutes తర్వాత ఇలా జస్ట్ 5 minutes కూర్చున్నామేమోనండి. తర్వాత ఇంకా అందరం లోపలికి వెళ్ళిపోయామండి. లోపలికి ఎంటర్ అవ్వగానే తిరుపతిలో ఏ విధంగా అయితే అరిటాకులు వేసేసి కొన్ని హాఫ్ వరకు వేస్తారు కదా, అట్లా పులిహార, దొండకాయ కూర, కొబ్బరి చట్నీ, ఆకుకూర పప్పు వేస్తారనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. రసం అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సో మేము మంచిగా భోజనాలు అయితే చేసాము. భోజనం చేసి ఇంకా బ్యాక్ అయి వెళ్ళిపోతున్నామండి. సో ఇప్పుడు మేమేంటి అని అంటే తిరుపతి వెళ్ళాలన్నమాట. తిరుపతి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు. నేను యాడ్ అయ్యాను కాబట్టి నేను టోకెన్ తీసుకుందాం అని చెప్పేసి నేను కూడా యాడ్ అయిపోయాను. యాక్చువల్గా ఏమనుకున్నామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి బ్యాక్ అయ్యి వద్దామని అలా అనుకుని వెళ్ళామన్నమాట. సో అక్కడ వేరే సిచ్యువేషన్ జరిగింది, మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా అవుట్ సైడ్ అనమాట. మనం ఫొటోస్ దిగాలి అనుకుంటే కనుక ఇక్కడ మొబైల్స్ డిపాజిట్ చేసేసుకోండి, అప్పుడు వెంటనే తీసుకుని మనం ఇక్కడ పిక్స్ తీసుకోవచ్చు. మన కారులో పెట్టేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ తీసుకుని బ్యాక్కి రావాలంటే రాలేం కదా. సో ఇక్కడ చూడండి టెంపుల్ వ్యూ చాలా బాగుంది కదా. ఫ్రంట్లో కోనేరు కూడా ఉందన్నమాట. తిరుపతిలో ఎలా అయితే మనకి కోనేరు ఉంటుందో ఆ టైప్లో కొంచెం సిమిలర్ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ జరిగినట్టు నాకు అనిపించిందండి. సో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ పిక్ అయితే తీసేసుకున్నారు. నెక్స్ట్ నేను మా హస్బెండ్ దిగామన్నమాట. సో ఈ విధంగా అయితే మంచిగా మొదటిసారి వినాయకుని దర్శనం అనేది జరిగిందండి. చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. అంతే కదా, అనుకోకుండా జరగడం వలన అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ మెంబర్స్. బ్యాక్ అయి వెళ్ళిపోతున్నామండి ఇక్కడ.